దేవుడే సశరీరుడిగా మన మధ్యకు వచ్చి చనిపోయిన దేవుని కోసం మనం ఏదైనా చేసేది ఏదైనా ఉందంటే మహామహిమను, రాజభోగాలను మహామహిమను, ఉన్నత స్థితిగతులను, దైవత్వం కలిగిన దైవమే సశరీర తరచు నీ కోసం వచ్చి నువ్వు చేయకాయ ఆయన ఇగ్నోర్ చేయకు. ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు. నేను ఏనాడు ఆయన పక్కన పెట్టుకున్నాను అనుకుంటాను. చాలాసార్లు దేవుడు నన్ను పక్కన పెట్టేసాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు నువ్వు అనుకుంటావు. ఆయన మనసులో మెదిలే ప్రతి తలంపే నీకోసం. ఆయన మనసులో మెదిలే ప్రతి ఆయన మనసులో మెదిలే ఆయన మనసు ఆలోచనే నువ్వు గుర్తుపెట్టు. ఆయన మనసులో ఉన్న ఆలోచనే నువ్వు, ఆయన మనసే నువ్వు. అంతలా ప్రేమించాడు. అందుకే వాక్యం ఉంటుంది, యెహోవా ఆయన నలగొట్టుకు యెహోవాకి ఎందుకు ఇష్టమైంది? నీ కోసం ఇష్టమైంది. తనను తాను నలగొట్టుకోవడానికి దేవునికి ఇష్టమైంది. ఎందుకో నిన్ను ప్రేమించడానికి ఇష్టమైంది. అంత రాయలకు ఇష్టమైంది. దిగులు పరిస్థితులు ఎలా జరిగిపోయాను, పరిస్థితులు అలా జరిగిపోయాను. నేను దీని స్థితికి వచ్చేసింది. దిగులు పడితే రాయల్ ప్రీస్ట్ రాజు అయిన యాజకుడు